అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం ఇండియన్ క్రికెట్‌లో చాలా చక్కటి విజయాలను చూసాం. అయితే టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్. బాస్కెట్‌బాల్‌లోనే మన ఇండియాకి రిప్రజెంట్ చేసి, మన ఇండియాని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి ఇద్దరు టీనేజర్స్. ముందైతే ఇద్దరికీ వెల్కమ్ చెప్పేద్దామా? హలో! విహారెడ్డి వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ నేత్ర హాయ్. హాయ్. వీళ్ళిద్దరూ వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారనమాట. అంటే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మనం ఈ ఏజ్ పిల్లల్ని 16, 17, 18 ఏజ్ పిల్లల్ని టీనేజర్స్‌ని ఎస్పెషల్లీ ఎన్నో రకాలైన డైవర్షన్స్ గోల్ పెట్టుకున్న అటువైపు వెళ్ళని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది వీళ్ళు మన ఇండియాకి రిప్రజెంట్ చేయడం చక్కగా ఈ ఏజ్‌లోనే ఒక గోల్ పెట్టుకుని అటువైపు వెళ్ళడం నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఆడపిల్లలందరికీ కాదు, ఈ ఏజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టోరీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి మీతో మొదలుపెట్టేద్దాం. ఓకే మ్యామ్. విహా, యాక్చువల్లీ ఏ ఏజ్‌లో నువ్వు బాస్కెట్‌బాల్ ఆడడం మొదలుపెట్టావు? నేను ఆహ్, 4 ఇయర్స్ బ్యాక్ మొదలుపెట్టా. వెన్ ఐ వాస్ 12 ఇయర్స్ ఓల్డ్. ఓకే. అప్పుడు లైక్ సరదాగా స్టార్ట్ చేశా. అంటే టైమ్ పాస్ కోసం. కానీ ఆడుతూ, ఆడుతూ మళ్ళా నేషనల్స్‌కి ఆడి అలానే లైక్ సీరియస్‌గా తీసుకున్నా. అండ్ లైక్ గోల్ పెట్టుకున్నా ఇక్కడ రీచ్ అవ్వాలని. మీ ఇంట్లో ఇంకెవరైనా స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారా? నువ్వే. హ్మ్. అంటే ఇంత హైట్ ఉన్నావు కాబట్టి నీకు బాస్కెట్‌బాల్ పెట్టారా? అంటే హైట్ ఐ థింక్ బాస్కెట్‌బాల్ ఆడుతూ, ఆడుతూ పెరిగా. ముందు, ముందు నేను యావరేజ్ హైట్ ఉండే. ఇస్ ఇట్? యాహ్! ఐ థింక్ ఆడుతూ, 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 ఆడుతూ ఐ ఇంక్రీజ్డ్ హైట్. కానీ ట్రస్ట్ మీ, పేరెంట్స్ అందరికీ నేనొకటి చెప్తున్నాను ఏంటి అనంటే, పిల్లలు 10 ఇయర్స్ ఉన్నప్పుడో, లేకపోతే 7, 8 ఇయర్స్ ఉన్నప్పుడో ఒక మంచి స్పోర్ట్‌లో గనక మీరు వేస్తే 18, 19 వచ్చేటప్పటికి అంటే జనరల్‌గా అమ్మాయిలకైతే 18, అబ్బాయికైతే 19 ఇలాగ టీనేజ్‌లోనే వాళ్ళకి గ్రోత్ అంతా కూడా హైట్ గ్రోత్ అక్కడితో ఆగుతుంది. ఆ తర్వాత ఆ ఏజ్‌ని టీనేజ్ తర్వాత అయితే హైట్ పెరగరు యాక్చువల్‌గా. ఈ లోపులోనే మనం ఏదైనా స్పోర్ట్‌లో వేస్తే శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ప్లీజ్ ఇది మాత్రం ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. యాహ్! దట్స్ సో నైస్. అంటే అప్పుడు ఎంతుండొచ్చు అందాజుగా హైట్ స్టార్ట్ చేసినప్పుడు? స్టార్ట్ చేసినప్పుడు మేబీ 5'2" అలా. అంతే. 5'4". ఇప్పుడెంతున్నావు? 6. ఓహ్ మై గాడ్! రైట్. అయితే అబ్బాయిని ప్రభాస్‌ని తీసుకురావాలేమో. అంత హైట్ ఉన్నాడు. ఇప్పుడేం చదువుతున్నావు తల్లి? 11థ్ ఏ ఏ కోర్స్‌లో ఉన్నావు? ఎంపీసీ. ఎంపీసీ. సో, స్పోర్ట్స్ ఆడుతున్నావు కదా! చదువుకోవడానికి టైం దొరుకుతుందా? అది అంటే లైక్ మా రాక్‌వెల్ స్కూల్ లైక్ ఫ్లెక్సిబిలిటీ ఆఫర్ చేశారు. సో, ఐ డోంట్ హావ్ టు గో ఎవ్రీ డే టు స్కూల్. హ్మ్. నోట్స్ అవన్నీ మాకిస్తారు. అండ్ దే లైక్ హెల్ప్డ్ అ లాట్. కానీ ఐ థింక్ ఆడుతూ, ఆడుతూ లైక్ యూ హావ్ టు మేక్ టైమ్ ఫర్ స్టడీస్. అంటే ఆ స్పోర్ట్స్ ఆడుతున్నానని ఐ కాంట్ డిక్రీజ్ మై స్టడీస్ అండ్ లైక్ దట్. సో, ఐ హావ్ టు మేక్ టైమ్. కానీ ఎలా ఉంది? యాక్చువల్లీ అంటే ఇప్పుడు మేము యాస్ ఎన్ అథ్లీట్ హ్మ్. నేనిప్పుడు ఎల్‌బీ స్టేడియంకెళ్తే అథ్లీట్స్ ఎవరు కనిపించరు నాకు. ఆ గ్రౌండ్ అంతా కూడా ఇంతకుముందు గ్రాస్‌తో పచ్చగా ఉండేది. ఇప్పుడంతా రాగా రాళ్ళతో, మట్టితో నిండిపోయింది. బాస్కెట్‌బాల్‌లో ఎలా ఉంది? ఇప్పుడు రైట్ నౌ అంటే ఏం చెప్తావు? లైక్ అంటే ఎవరైనా ఆడేవాళ్ళున్నారా? ఎంకరేజ్‌మెంట్ చేసేవాళ్ళున్నారా అసలు? ఐ థింక్ ఈ ఇండియాలో కంపేర్ టు ద వరల్డ్ చాలా తక్కువున్నారు. ఈవెన్ దో వి హావ్ మోర్ పాపులేషన్. హ్మ్. క్రికెట్ ఆడేవాళ్ళు లైక్ ఎక్కడైనా దొరుకుతారు. కానీ బాస్కెట్‌బాల్ అంటే చాలా తక్కువ. అండ్ తెలంగాణలో గూడా దేర్ ఇస్ నాట్ అంత లేరు హూ ప్లే. దేర్ ఇస్ వెరీ ఫ్యూ గర్ల్స్. యాహ్! సో ఐ థింక్ లైక్ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్ వాట్ దే హావ్ బీన్ డూయింగ్ టు ప్రమోట్ ద స్పోర్ట్ ఇస్ వెరీ నైస్. కానీ ఐ థింక్ మోర్ గర్ల్స్ షుడ్ స్టార్ట్ ప్లేయింగ్ బాస్కెట్‌బాల్. ట్రూ. అంటే ఇప్పుడు మీ స్కూల్‌లో లేదా ఇప్పుడు మీ ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో ఎంతమందున్నారు అందాజుగా ఆడేవాళ్ళు? ఆడేవాళ్ళు మేబీ 20. లైక్ నా హోల్ స్కూల్‌లోనా? ఆ! మేబీ 20, 30. దట్స్ ఇట్. యాహ్! దట్స్ ఇట్. యాక్చువల్లీ ఔట్ ఆఫ్ మై క్యూరియాసిటీ హ్మ్. బయట ఈ రోజున ఎన్నో డైవర్షన్స్ ఫోను, ఫ్రెండ్స్, పార్టీలు, కాఫీ డేలు, ఫ్యాషన్స్, సినిమాలు ఇన్ని రకాల డైవర్షన్స్‌లో మీరు మన ఇండియా వరకు రిప్రజెంట్ చేసేంత వరకు ఎలా వెళ్ళగలిగారంటే ఏం చెప్తారు? అంటే డిస్ట్రాక్షన్స్ అంటే లైక్ ఫస్ట్ వెన్ ఐ డిడ్ంట్ స్టార్ట్ ప్లేయింగ్ బాస్కెట్‌బాల్ వాస్ మై డిస్ట్రాక్షన్. అంటే ఫ్రెండ్స్‌తో ఆడడం లైక్ ఇట్ వాస్ ఫన్. లైక్ ఇట్ వాస్ లైక్ చదువుని పక్కన పెట్టి ఇట్ వాస్ ఫన్ టు గో ఔట్‌సైడ్ ఫర్ 1 to 2 hours, ప్లే అండ్ కమ్ బ్యాక్. అలా ఆడుతూ, ఆడుతూ వెన్ ఐ ప్లేడ్ మై ఫస్ట్ నేషనల్స్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ వాంటెడ్ టు ఫీల్ ఇట్ అగైన్. హ్మ్. So Allah, I think I started taking practice more seriously and I tried to go to the higher level. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు మీరు? Almost 4 to 5 hours a day.
ఎవ్రీడే. Yeah. సాటర్డే, సండే నో హాలిడే? సండే హాలిడే ఉండే కానీ సాటర్డే we played. అచ్చా! ఓన్లీ అయితే 6 రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. రైట్. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు రైట్ నౌ? పుష్పన్ బాస్కెట్బాల్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నా అండర్ మహేష్ తోట. ఓకే. స్టార్టింగ్ మీరు ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు కోచ్ ఎవరు? ఇప్పుడు ఇండియాకి రిప్రజెంట్ చేసేటప్పుడు ఉన్న కోచ్ ఎవరు? మా కోచ్, ఇండియా కోచ్ మిస్ అనిత మ్యామ్. ఓకే. అది షీ వాస్ క్యాప్టెన్ ఫర్ ద ఇండియన్ బాస్కెట్బాల్ టీమ్. అంటే మీరు ఇండియాకి సెలెక్ట్ అయిన తర్వాత మీ ప్రాక్టీస్ అంతా కూడా ఎక్కడ జరిగింది? క్యాంప్లో వెళ్ళినప్పుడు మా క్యాంప్ చెన్నైలో ఉండే. హ్మ్. ఫర్ ఇండియా టీమ్ మ్యామ్ వాస్ ద కోచ్. హ్మ్. కానీ పర్సనల్గా దా వాజ్ మై కోచ్ మహేష్ సార్. వాట్ అబౌట్ ఫుడ్ యాక్చువల్లీ? పిజ్జాలు, బర్గర్‌లు తింటారా? మీ దగ్గరికి వస్తున్నాను. సంద అయిపోయాక మీ దగ్గరికి వస్తా. పిజ్జాలు, బర్గర్‌లు తింటారా? లేకపోతే స్పోర్ట్స్‌కి పర్టిక్యులర్‌గా మనం కొన్నింటికి స్టిక్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా! సో, హౌ డు యూ మెయింటైన్ అంటే ఏం చెప్తారు? అంటే లైక్ వీ గాట్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ అవర్ బిఎఫ్ఐ స్టాఫ్. అక్కడ న్యూట్రిషనిస్ట్ ఉండే. సో షీ మేడ్ ప్లాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us హ్మ్. follow during camp or ఎప్పుడైనా అడిగితే she'll prepare like a whole diet plan and give it to us. And mainly my mother, she like oversees my diet. So she makes sure I eat like protein, enough carbohydrates and all. ఇప్పటి వరకు ఎన్ని నేషనల్స్ ఆడారు మీరు? ఇప్పుడు వరకు తెలంగాణ తరపున 7 ఆడాము. 7 నేషనల్స్. ఐఎస్ఎస్ఓ టీమ్ తరపున 2 ఆడాము. సో, మన ఇండియాకి 1 టైమ్ రిప్రజెంట్ చేశారా? or 2, 3 టైమ్స్ చేశారా? 3 టైమ్స్ చేశాం. ఒకటి 5v5 ఫార్మాట్లో 2 సార్లు అండ్ ఒకటి 3v3 ఫార్మాట్లో. హ్మ్. స్టార్టింగ్ అబ్బాయిల క్రికెట్‌కి చాలా ప్రయారిటీ ఉంటుంది స్పోర్ట్స్‌లో. అమ్మాయిల క్రికెట్‌కి సొసైటీ చూసే విధానం వేరుంటుంది. అలాగే తర్వాత టెన్నిస్ చాలా బాగా ఫేమస్ అయింది ఈవెన్ సానియా మిర్జా నుంచి. ఆ తర్వాత సింధు గారి దగ్గరికొచ్చేటప్పటికి షటిల్ బ్యాడ్మింటన్ కూడా మనకి చాలా ఫేమస్ అయింది. గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహకాలు అందించారు వాళ్ళకి. అన్ని రకాలుగా. వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడం గానీ, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కానీ, వాళ్ళకేదైనా అవసరం ఉంది అనంటే మేమున్నాం అనే ఒక సపోర్ట్ కానీ. యాస్ ఎన్ ఇండియన్ బాస్కెట్ ప్లేయర్‌గా మీకెలాంటి సపోర్ట్ దొరుకుతోంది? యాక్చువల్లీ మీ అవసరాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఫెడరేషన్ తెలంగాణ బాస్కెట్బాల్ ఫెడరేషన్ అసోసియేషన్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. లైక్ ఫెసిలిటీస్ అవన్నీ లైక్ స్టార్టింగ్లో ఇట్ వాజ్ లైక్ బాస్కెట్బాల్ లైక్ అంత లేకుండే బట్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ బోత్ ద presidents. హ్మ్. Ala like they increased it a lot and India can like when you start playing India our facilities ante chala vere unde like they were like world class like indoor basketball court avanni unde gym everything. రేవంత్ రెడ్డి గారు పిలిచారా? మన ఇండియాకి రిప్రజెంట్ చేశారు కదా! రేవంత్ రెడ్డి గారు పిలవలేదా? ఎంత యంగ్‌స్టర్స్ మన ఇండియాకి రిప్రజెంట్ చేశారు. బాస్కెట్‌బాల్ ప్లేయర్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. ఓకే. అలాగే వాళ్ళని గుర్తించి ఇప్పటివరకు ఎంతోమంది స్పోర్ట్స్ విమెన్‌కి, స్పోర్ట్స్ మెన్‌కి కూడా మీరంతా చాలా సపోర్ట్ చేశారు గవర్నమెంట్ నుంచి. ఎన్ని పార్టీలొచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. సో, వీళ్ళకి కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ డూ యూ వాంట్ టు బీ అంటే ఏం చెప్తావు పాప? బాస్కెట్‌బాల్ వైస్, కెరియర్ వైస్ అండ్ యువర్ ఎడ్యుకేషన్ వైస్? I think I want to take basketball as far as I can. Maybe like బయట దేశాల్లో ఆడడం హ్మ్. లైక్ లీగ్స్ అవన్నీ. కెరియర్ వైజ్ ఐమ్ స్టిల్ థింకింగ్. ఏం చదువుకుందాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఏ స్ట్రీమ్‌లో ఉన్నానన్నావు? ఇంటర్మీడియేట్ ఎంపీసీ. సో, తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోతుంది. డిగ్రీలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేబీ బిజినెస్ ఆర్ లా. ఓకే. బట్ ఈ అమ్మాయి హైట్‌కి మాత్రం నేను లాస్ట్‌లో చూపిస్తాను మీకు. అపార్ట్ ఫ్రమ్ దిస్ అమ్మ వాళ్ళ నుంచి నీకు సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తావు? ఎందుకంటే నీ మనసులో ఎంతున్నా అమ్మ వాళ్ళ సపోర్ట్ లేనిదే నువ్వు ఇంతవరకు వచ్చుండేదానివి కాదు కదా! I think if it wasn't for them, I don't think I would have came this far. ఎందుకంటే like getting up at like in the morning 5 o'clock లేవడం, మళ్ళా ప్రాక్టీస్కి వెళ్ళడం. I think she pushed me more than I could have pushed myself. హ్మ్. So she was like every day she used to take me to practice. So I think it's because of her that I'm here. And both my father also, he used to drive me to practices in the morning. So without them, I don't think I would have been sitting here. ఎవరొస్తారు ప్రాక్టీస్‌కి రోజు నిన్ను దింపడానికి, పికప్ చేసుకోవడానికి? ముందు we used to travel like మేము కోకాపేటలో ఉంటాం. సో we used to travel to హైటెక్ సిటీ in the morning. అప్పుడు అమ్మ తీసుకెళ్తుండే. రైట్. కానీ ఇప్పుడు the court is in my community only, ma'am. So I have to just walk. ఓకే. Yeah. సో, యూర్ డూయింగ్ యువర్ ఓన్ ప్రాక్టీస్ ఐ థింక్. దట్స్ పర్ఫెక్ట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫిట్‌నెస్ కోసం మీరు
ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవుతాము అనేవేంటి? Regularly ante I think we have to follow a diet. I try to follow a diet properly and just practice every day. హ్మ్. And gym, I think strength and conditioning is very important. So I think that's very important. యాహ్! ఇప్పుడు మీరు ఇండియాకి రిప్రజెంట్ చేశారు. కాంపిటీషన్‌లో ఇతర దేశాలతో మీరు ఆడతారు కదా! గేమ్ ఆడినప్పుడు. వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు, Mm. అది మన కాస్ట్యూమే కావచ్చు, షూసే కావచ్చు, డైటే కావచ్చు, ఫిట్‌నెసే కావచ్చు, కోచెస్ వైస్ కావచ్చు, వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళకున్న సపోర్ట్ సిస్టమ్ కానీ, లేదా వాళ్ళకున్న కోచ్ కానీ, ఏ విధంగా చూసుకున్నా కూడా మనకన్నా బెటర్‌గా ఉన్నారు. మనకు కూడా అలా ఉంటే బావుండు అని అనిపించిన కొన్ని పాయింట్స్ అంటే ఏం చెప్తారు? I think mainly facilities, ma'am. ఎందుకంటే వేరే దేశాల్లో అంటే I think ఇండియాలో క్రికెట్ is way more dominant. So other sports get less attention. కానీ బయట దేశాల్లో చూస్తే like basketball was getting a lot of attention from like a lot of countries. ఎందుకంటే they had like maybe like someone to look up to హ్మ్. who made it very far, and the facilities are just different. I think they give way more importance to basketball in other countries, and just the amount of people like India lo there's ante చాలా తక్కువ the people playing basketball కానీ వేరే దేశాల్లో like compared to our population there's very less people playing, but outside there's a lot of kids playing and it's like a lot of competition and talent there. యాహ్! మళ్ళీ ఐల్ కమ్ బ్యాక్ అగైన్. నేత్ర, హాయ్ నేత్ర. నిజం చెప్పు, యాక్చువల్లీ అమ్మాయిలు స్పోర్ట్స్‌లో ఇండియా స్థాయి వరకు వెళ్ళాలి అనంటే అంత ఈజీయా? ఇక్కడ ఇండియాలో అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉండదు ఇన్ గర్ల్స్ బికాజ్ there's not many girls playing. I mean, there's obviously competition, but there are not many girls exposed to the sport. There are not many people who take the sport seriously because girls, you know, are not encouraged that much in sports. So I feel like we're a little bit lacking in that platform. So if girls can be more encouraged to play basketball or do anything like that, I think we can grow way more higher. అంటే పేరెంట్స్ చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఇన్ పర్టిక్యులర్ సెక్టార్స్ ఓకే, ఫినాన్షియలీ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు అమ్మాయిని కూడా చాలా స్ట్రాంగ్‌గా పెంచుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి లోవర్ మిడిల్, పావర్టీ, బిలో పావర్టీలో ఉన్న ఈ సెక్టార్‌లో ఉన్న పీపుల్, అమ్మో! అమ్మాయిని బయటికి స్పోర్ట్స్‌కి ఎలా పంపిస్తాం? అమ్మాయిని హైర్ ఎడ్యుకేషన్ అంటే ఎలాగా? ఇంకా చదువుకున్న, ఇంకా పెద్ద అబ్బాయిని బాగా చదువుకున్న వాళ్ళని మేము తీసుకురావాలి. అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది కదా! ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో, అలాంటి పేరెంట్స్‌కి అక్కడున్న అమ్మాయిలకి నువ్వేం చెప్తావు? Everyone deserves an equal chance to represent the country. So I feel like every parent should encourage their kid to try out new sports, to try out everything, and choose to according to their liking. So every amma they should get their chance to select what they love. హ్మ్. So they should be given that opportunity in every field. అందరూ ఏం చెప్తారంటే, అబ్బాయిలు ఫిజికల్లీ, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అమ్మాయిలు ఫిజికల్లీ చాలా వీక్. మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండొచ్చేమో. బట్ కానీ ఆ 3 డేస్‌లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం యాక్చువల్‌గా. ఆ 3 డేస్ అని మన ఇంట్లో ఏం కూర్చోం ఇన్ జనరలీ. ఆ టైంలోనే మనకి కాంపిటీషన్స్ ఉన్నా కూడా వి పార్టిసిపేటెడ్ ఇన్ జనరలీ. సో, మీకనిపిస్తుందా నిజంగా విమెన్ చాలా వీక్ అని మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు, not when you practice, మీరు ప్రాక్టీస్ చేశారనుకో, if you work towards it, anything you can achieve. కరెక్ట్. You can play against boys even now and still dominate there. So I feel like only practice and the time you put into what you like will determine how you can play in that game or sport or whatever the field may be. మీ డైట్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? ఏం తింటారు? My diet, I feel like నేను ఇప్పుడు క్యాంప్కి వెళ్ళిన తర్వాత they expose me to a lot of like they tell you that you should eat a lot of protein and all of that, and they've also given me strict diets that you have to follow. So I feel like I prioritize my proteins and carbs a lot because you need the carbs for energy and protein to build muscle and get strong. అవును. That's what I've learned in my India camp. ఇద్దరికీ ఈ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బాగా అలవాటైపోయింది. అందుకని తెలుగులో మాట్లాడమని చెప్తున్నా. కష్టంగా ఉంది ఆళ్ళకి. ఎంత కష్టంగా ఉందో. ఒక్క ముక్క తెలుగులో మాట్లాడుతున్నారు. మిగతా 99% ఇంగ్లీష్‌లోనే మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు తెలుగు కొంచెం ఓకేనా? Yes, sorry. డన్. బాస్కెట్‌బాల్ గేమ్‌లో Hmm. సపోజ్ నువ్వు ఇప్పుడు ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నావు. నువ్వు తీసుకునే కేర్ ఏంటి? డ్రెస్ వైస్ కానీ, హెయిర్ వైస్ కానీ ఎలాంటి కేర్ తీసుకుంటావు? Basketball, I think
అంటే నేను గేమ్ ఆడే ముందు నాకు ఒక రొటీన్ ఉంటుంది, అంటే సూపర్ స్టిషన్ లాగా ఉంటుంది. లైక్ ఐ యూజ్ ఓన్లీ ఫ్యూ ప్రోడక్ట్స్ ఫర్ మై హెయిర్ when I have a bath before every game. So it's just a superstition to get my head right. So every game ముందర నాకు రొటీన్ ఉంటుంది, అది ఫాలో చేస్తాను అవునా? అంతే. వెళ్ళే ముందు కాసేపు కూర్చుని మెడిటేషన్ చేసి మెడిటేషన్ దండం ఏం పెట్టుకుని. లేదు అంతే. So what about you? Yes, I think all athletes have a routine that, like, if you follow a routine and play good that game, play well in that game, appudu alane untadi, like, oh, ilane follow cheyalani appudu. కానీ రీసెంట్గా మీరు విన్ అయిన సందర్భాన్ని ఒకసారి మాతో షేర్ చేసుకోవాలి. ఎవరెవరికి మ్యాచ్ వచ్చింది, ఎలా జరిగింది మ్యాచ్ అంతా, ఎలాంటి క్రూషియల్ పీరియడ్ మీరు చూసారు అందులో? లాస్ట్ మ్యాచ్ మనం గెలిచింది ఇరాన్తో ఫైనల్స్లో. ఫోర్త్ క్వార్టర్లో ఐ థింక్ వీ వర్ అప్ బై 10 points or something, and then we lost the lead little slowly. ఓకే. Then it was very tight game, అంటే 2 points లీడ్లో ఉన్నాం. సో అది హోల్డ్ చేయడానికి చాలా అడ్రెనలిన్ అవన్నీ స్పైక్ అవుతుంది. సో ఆ టైంలో చాలా భయపడుతున్నాం, అంటే వీ కాంట్ లూజ్ దిస్ మ్యాచ్, వీ కేమ్ సో ఫార్, సో ఇది గెలవాల్సిందే అని. దెన్ వీ వన్ అండ్ దెన్ వీ క్రియేటెడ్ హిస్టరీ ఓవర్ like 17 years. ట్రూ. అండర్ 17, రైట్? Yeah, for 17 years we won for the first time in 17 years. వాళ్ళు అచీవ్ చేసిందని కూడా దాన్ని హైప్ చేసుకోలేనంత అమాయకులు వీళ్ళు, అది విషయం. వాట్ అబౌట్ యూ? యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. And it was the same, because like we had lead almost whole game, and appudu 2 minutes left lo we lost the lead. So ante like it was like very like stressed ani, like చాలా టెన్షన్ గా ఉండే, ఎందుకంటే ఓడిపోతే we came this far, అలా we just I think it was just very stressful. But ఫస్ట్ టైం ఇండియాకి రిప్రజెంట్ చేసినప్పుడు మ్యాచెస్ ఏ దేశాలతో మీరు ఆడారు? ఫస్ట్ టైం ఆడింది సాబాలో, సో సౌత్ ఏషియన్ టీమ్స్ వచ్చారు. సో వీ ప్లేడ్ అగైన్స్ బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక. ఓ, అంటే దట్ వాజ్ లైక్ క్వాలిఫైయర్స్. అది గెలిస్తే వీ కుడ్ హావ్ ప్లేడ్ ఇన్ ద ఏషియా కప్. మీ ఇద్దరు అండర్ 16లో కలిసి ఆడున్నారా ఒకే మ్యాచ్లో? Yes. అది కూడా సమాధానం చెప్పలేదు. యా, ఎస్ అండి. మీరు ఇద్దరు ఇండివిజువల్గా మీ ఇప్పటి వరకు మీరు అచీవ్ చేసిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఎలిమెంట్స్. Major important ante we look at it on the bigger scale, and it's India that we've helped win, because we're very happy that we created history and made India win the FIBA Division B. So that's the most important thing that happened in my life till now. వాట్ అబౌట్ పేరెంట్స్? ఏం చేస్తుంటారు అడగచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? My father does business and Amma works at home. So. ఓకే. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ యాక్చువల్గా? నేను ఇంకా ఐ హ్యావ్ ఓల్డర్ సిస్టర్, అక్క. షీజ్ 4 ఏళ్ళు పెద్ద నాకన్నా. ఏం చేస్తున్నారు తను? సిఏ చేస్తున్నారు. ఓకే, స్పోర్ట్స్లో లేరు. నేను వాట్ అబౌట్ యూ డార్లింగ్? మై ఫాదర్ వర్క్స్ ఇన్ బిజినెస్ అండ్ మై మామ్ వర్క్స్ ఎట్ హోమ్. ఇంకా అన్న ఉన్నారు. ఇప్పుడు కాలేజ్ సెకండ్ ఇయర్ సిఎస్సి. అచ్చా, ఓకే. నీకన్నా హైట్ ఉన్నారా? యా, 6'3" అలా ఉన్నారు. ఆయన స్పోర్ట్స్ ఆడుతున్నారా? Nah. లేదు. సో బేసిక్గా జీన్స్లోనే ఉన్నాయి మీకు, ఐ థింక్ సో కదా. ఇప్పటివరకు అంటే మీరు అచీవ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్? I think same, winning Division B, and also I was the vice captain for the team, and I think I felt very happy and proud. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఆఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది చిన్న క్యాడర్ అయిపోతుంది మీకు జాబ్కి అప్లై చేసుకోవడానికి. వన్స్ డిగ్రీ అయిన తర్వాత యుల్ గెట్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీకు ఐడియా ఉందా దాని గురించి? ఐడియా ఉందా? లిటిల్ బిట్ ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతానమ్మా. రైల్వేస్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అంటే మీరు ఇప్పుడు మరీ చిన్నపిల్లలు కాబట్టి, మరీ టీనేజ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏ ఏ గ్రేడ్ రాకుండా సిడి అంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. సో దాన్ని మళ్ళీ మీరు డిపార్ట్మెంటల్ వైజ్ మీరు ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ డిగ్రీ అయిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అప్పటి వరకు ఈ ఫేమ్ని, ఈ ఫామ్ని అది స్టేబుల్గా తీసుకుంటూ రాగలగాలి. సో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం చెప్తావు తల్లి? అంటే I think I want to take basketball more seriously, because I just want to keep playing basketball.
మేబీ గో బయట దేశాలకు వెళ్ళి ఆడడం. ఐ థింక్ దట్స్ మై ప్లాన్ ఫర్ నౌ. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బాస్కెట్‌బాల్‌కి ఇంకా రిక్వైర్మెంట్స్ అంటే ఏం చెప్తావు? గ్రౌండ్ ఒకటి. అపార్ట్ ఫ్రమ్ దిస్? I think coaches, ma'am, I think they just need facilities and proper encouragement from parents and their coaches ante aa confidence iyalani, like aadite career untadi, like you can buy, like you can take it far, like it's not just studies. Aadite kuda you can have like a good life, like you can get good jobs, you can have fame and everything. Correct. Yeah, Netra. Yeah, so I feel like coaches are the main thing that have to improve in basketball. ఎందుకంటే in తెలంగాణలో అయితే there are only barely like 2 or 3 coaches who have represented India and coached us. ఇంకా చాలా కోచెస్ ఉంటాయి అంటే ఇండియాని రిప్రజెంట్ చేసి కోచ్ చేస్తే we'll know what competition we have ahead. ఇంకా దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా we know what drills to do and all of that. యాక్చువల్లీ అంటే ఫ్యామిలీ నుంచి ఎంత కోఆపరేషన్ ఉన్నా, అకాడమీ నుంచి ఎంత కోఆపరేషన్ ఉన్నా, సమ్ టైమ్స్ కొన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. హౌ డు యూ ఫేస్ ఇట్ అంటే ఏమంటారు? Failures, they'll only help you learn from what your mistakes was. We played many nationals. We also lost a few, but that's the experience. Nationals ఆడి వేరే టీమ్స్ ఎట్లా ఆడుతున్నారు అంటే వాళ్ళతో పార్టీగా ఆడాలంటే ఎంత ఇంప్రూవ్ చేయాలి అవన్నీ తెలుసుకోవచ్చు. సో ఫెయిలియర్స్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఫర్ సక్సెస్. ఎన్నింటికి లేస్తారు ఎవ్రీడే మార్నింగ్? 6 o'clock. 6 o'clock. ప్రాక్టీస్ 6:30 అలా స్టార్ట్ అవుతుంది. 7కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక ఇండియాకి రిప్రజెంట్ చేసే టైంలో కానీ, నేషనల్స్ టైంలో కానీ ఒక ఫైనల్స్ ఆడుతున్నారు. సో టీం అందరికీ కూడా ఒక ప్లాన్ అంటూ ఉంటుందా? యాజ్ అ కెప్టెన్ మీరు ఆ ప్లాన్ ఏదైనా చెప్పడం, మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని, లైక్ క్రికెట్ లాగానే అలా ఏమైనా ప్లానింగ్ ఉంటుందా యాక్చువల్గా? During the game? Yeah. Ante we mainly follow our ma'am's ఇన్స్ట్రక్షన్స్. yeah. Ante మీ కోచ్. yeah, game లో ఉండేటప్పుడు like if it's like stressful time ante we just try to calm everyone down. Ante we can do this, just like even though there we should like ఎంకరేజ్మెంట్. make them calm and get their spirits up. Alane untadi. And planning ante it's just mainly to play as a team, because it's a team sport and we all came this far, so we just were playing as a team game and making the team win. ఎనీవే వి విష్ యూ ఆల్ సక్సెస్. ఇందులో మీరు ఐ థింక్ ఆల్రెడీ మీరు ఇండియాకి రిప్రజెంట్ చేశారు అండ్ మీరు కెప్టెన్గా కూడా వర్క్ చేస్తున్నారు. బట్ యూ హ్యావ్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఇంకా ఇద్దరికి. ఇంకా ఎంతో పైకి రావాలి, ఇంకా ఎన్నో మంచి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, జనాల్లో మీరు గుర్తించాలి, అందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వెల్త్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మన విహా పేరెంట్స్ కూడా వచ్చున్నారు. నేత్ర పేరెంట్స్ కొంచెం బిజీగా ఉండడం వల్ల టైం సెట్ అవ్వలేదు, రాలేకపోయారు. సో విహా పేరెంట్స్ కూడా పిలిచి మాట్లాడేద్దాం. ఇప్పుడు ఒకసారి వెళ్ళి హైట్ చూపిస్తాను నేను ఒకసారి. తను కలెక్ట్గా చేసామని. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ రియలీ. ఈ అమ్మాయి నాకన్నా హైటే ఉంది, అయినా కూడా ఎంత నీ హైట్ ఎంత? 5'7", ఇక్కడ 6, అది సంగతి. సో ఏమైనప్పటికీ ఆడపిల్లల్ని తక్కువ చూడకండి. ప్రాక్టీస్ చేస్తే ఆడ మగ అనే తేడా లేదు. యాజ్ అ స్పోర్ట్స్మెన్, యాజ్ అ నేషనల్ అథ్లీట్, పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచమని నేను అందరికీ కోరుకుంటున్నాను. సో ఈ టైంలో ఇండియాకి ఒక్కసారి ఏం చెప్దాం? జై హింద్ అందామా? యా, టేక్ యూర్ రైట్ హ్యాండ్. రెడీ, 1, 2, 3, జై హింద్. ఇప్పుడు మనతో పాటు విహారెడ్డి పేరెంట్స్ వెంకటరెడ్డి గారు, అలాగే వినిల గారు మనతో పాటు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. వినిల గారు నమస్కారం అండి. ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు అనంటే ఆడపిల్ల ఏం ఆడిస్తాం, ఈ రోజుల్లో ఎక్కడికి పంపిస్తాం అని మీరు తల్లిగా తండ్రిగా అనుకోకుండా వాళ్ళంత ఎంకరేజ్ చేయడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు రెడ్డి గారు? కారణం అంటే సపరేట్గా ఏం లేదండి. వి ఫాలో హర్ దేర్ డ్రీమ్స్. బేసికలీ మన కిడ్స్ డ్రీమ్స్ మేము ఫాలో చేస్తాం అంతే. అంటే ఫస్ట్ నుంచి ఎందుకో స్పోర్ట్స్లో ఇద్దరు, మా బాబు కూడా స్పోర్ట్స్లో, ఇద్దరు బాబు పాప ఇద్దరు స్పోర్ట్స్లో ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చూపెట్టారు. సో అలాగనే మేము కూడా ఎంకరేజ్ చేసాం. ఎప్పుడు మేము ఆడొద్దు అని చెప్పలేదు. సో ఫస్ట్ టైం నేషనల్లో సెలెక్ట్ అయినప్పుడు, తెలంగాణ తరఫున అయినప్పటి నుంచి ఇక మేము ఫుల్ అమ్మని చాలా టేక్ కేర్ చేసుకుంటూ, ట్రైనింగ్ కొంచెం హార్డ్గా, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ, వాళ్ళతో వండుకుంటూ, వాళ్ళకి కావాల్సిన సరిపోయిన ట్రైనింగ్స్ కానీ, ఫుడ్ కానీ, అన్నీ ఫిజికల్
యాక్టివిటీస్ అన్నీ ఏది ఏది సంబంధించింది అన్నీ మేము ప్రొవైడ్ చేసాము. టెన్నిస్‌కి చాలా కాస్ట్‌లీ అవుతుంది ప్రాక్టీస్ చేయడానికి కానీ, కిట్ కొనుక్కోవడానికి కానీ అని అంటారు. హౌ కాస్ట్‌లీ బాస్కెట్‌బాల్ అంటే చెప్తారండి? బాస్కెట్‌బాల్‌కు కాస్ట్ ఏం కాదు గానీ, ఫెసిలిటీస్ కావాలి. బేసిక్‌గా ఇప్పుడు మనము క్రికెట్ ఆడాలంటే ఒక బ్యాట్ పట్టుకొని, ఒక వికెట్స్ పట్టుకొని ఆడొచ్చు. అవును. షటిల్ ఆడాలంటే బ్యాట్ ఉండి, ఒక కాక్ ఉంటే ఆడొచ్చు. కానీ వేరే బాస్కెట్‌బాల్‌కి కోర్ట్ కావాలి. హ్మ్. సో, ఇప్పుడు విలేజ్‌లో ఎగ్జాంపుల్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. ఎక్కడ కోర్ట్స్ లేవు. హ్మ్. సో, అందుకనే డిస్ట్రిక్ట్ నుంచి రావడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆడడానికి ఆడ ఫెసిలిటీస్ లేవు. హ్మ్. వేరేజ్ ఇన్ హైదరాబాద్‌లో చాలా సెంటర్స్‌లో బాస్కెట్‌బాల్ స్టేడియమ్స్ ఉన్నాయి. బాస్కెట్‌బాల్ కోర్ట్స్ ఉన్నాయి. సో, వాళ్ళందరూ అందుకనే హైదరాబాద్ నుంచి ఎక్కువొస్తున్నారు. రైట్. అంటే ఇది ఆడటం కష్టం గాదు. అంటే బేసిక్‌గా మనము పర్సనల్‌గా ఆడటం ఈజీనే కానీ ఫెసిలిటీస్ ఉండాలి. కానీ అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ నుంచి కానీ, వాళ్ళ అకాడమీ నుంచి కానీ ఎలా ఉందండి సపోర్ట్ అంటే ఏం అంటే బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ నుంచి చాలా సపోర్ట్ ఉంటదండి. రియల్‌గా చెప్పాలంటే వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బావుంటది. హ్మ్. వేరేది అంటే ఇప్పుడు 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. హుహుహు. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విల్ బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్. కాకపోతే గవర్నమెంట్ ఎలా ఉంటాయో ఇక మనందరికి తెలుసు. హ్మ్. గవర్నమెంట్‌లో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్‌బీ స్టేడియం ఉంది. ఎల్‌బీ స్టేడియంలో ఈ రోజు వరకు బాస్కెట్‌బాల్ లేదు. లేదు. అక్కడ కోర్ట్ లేదు. ఐ నో. ఐ నో. ఓన్లీ ట్రాక్ అండ్ ఫీల్డ్ వాళ్ళకుంది. అంటే దాంట్లో డిఫరెంట్ రీజన్స్ అంటే మనం ఎవరిని తప్పు పట్టం గానీ బట్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ దట్ యాక్చువల్‌గా అంటే గవర్నమెంట్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నారు. హ్మ్. అంటే రేవంత్ రెడ్డి గారికి ఆ విజన్ ఉంది. కానీ వారి కింద పనిచేసే వారికి ఆ విజన్ ఉంటే అంటే అది ఒక ప్యాషన్ లాగా చేయాలి. అంటే ఒక స్పోర్ట్స్‌కి సంబంధించిన వాళ్ళకి ఇష్టం ఉండాలి. అది జాబ్ లాగా చేయకూడదు. కరెక్ట్. సో, అలా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ గేమ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్‌లో పాపం ఎవరు ఆడరు. ఎందుకంటే వాళ్ళకు బాస్కెట్‌బాల్ కోర్టే ఉండదు. సో, వేరేది హైదరాబాద్‌లో ఉంటది. కానీ స్టేట్‌లు డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు దానివల్ల యూజ్ లేదు. ఇంకొకటేంటంటే డిస్ట్రిక్ట్‌లో స్కూల్స్‌లో ప్రతి గవర్నమెంట్ స్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళుంటారు. కానీ మరి వాళ్ళు ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేయరో నాకు అర్థం కాదు. అంటే బేసిక్‌గా గవర్నమెంట్ కూడా కొంచెం దాని మీద టేక్ కేర్ చేస్తే బాగుంటుంది అని హ్మ్. నేను అనుకుంటున్నాను. కానీ సార్ మేల్ స్పోర్ట్‌కి ఇచ్చినంత ప్రయారిటీ సొసైటీ ఫీమేల్ స్పోర్ట్స్‌కి ఇవ్వడం అనేది చూసే విధానం కూడా కరెక్ట్‌గా లేదనే చెప్పాలి. అవును. సో, యాస్ ఎ ఫాదర్, యాస్ ఎ స్పోర్ట్స్‌మన్ మీ అమ్మాయి, సో, అది కూడా ఇండియాకి రిప్రజెంట్ చేసిన అమ్మాయి. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్ యాక్చువల్లీ? అంటే పేరెంట్స్ ఆలోచించాల్సిన విధానం ఎలా ఉంటే బావుంటుందని మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు ఈవెన్ నేను కామన్ పేరెంట్‌గా ఫస్ట్ మనం బాయ్స్ గేమ్స్ ఆడితే మనం ఓకే అనుకుంటాం. గర్ల్స్ ఆడితే జనరల్‌గా నీకెందుకులే అని అనుకుంటాం. బట్ ఎందుకో సార్ నేను అలా అనుకోలేదు. సో, కాబట్టి మా పాప ఆ స్టేజ్‌కి రావడం రియల్‌గా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ట్రూ. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ చూడండి మొన్న ఇన్ని రోజులు మనం చిన్నప్పటి నుంచి క్రికెట్ చూసాము. అవును. ఎప్పుడు గర్ల్స్ క్రికెట్ చూడలే. మొన్న ఫస్ట్ టైము వుమెన్ టీమ్ ఆడుతుంటే చూసాము. అది చాలా మంచిగా అనిపించింది. అంటే అలా చేయటం వల్ల అంటే సోషల్ మీడియా గానీ, టీవీలు గానీ దాన్ని ప్రెజెంట్ చేయటం వల్ల నెక్స్ట్ అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో వుమెన్స్ గేమ్స్ కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ట్రూ. ట్రూ. యాస్ ఎ మదర్ అమ్మది సెపరేట్ కష్టం. Yeah. వీళ్ళందరిది ఒకటి, అమ్మ సెపరేట్ కష్టం వేరే. సో, ఈరోజు మీ అమ్మాయి ఇండియాకి రిప్రజెంట్ చేసి ఒక కెప్టెన్‌గా ఎదగడానికి మీ వంతు పాత్ర కూడా ఉందని మీ అమ్మాయి చెప్పింది. స్టార్టింగ్ మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళేదండి. తర్వాత నేను వెళ్తున్నాను. అంతకుముందు మా నాన్నగారు తీసుకెళ్లారు. ఇంత చెప్పుకుంటూ వచ్చింది తను. సో, అమ్మగా మీరు తనకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో, మీ వెనకాతలున్న ఈ వెనకాల కష్టం అంటే ఏం చెప్తారు ఒకసారి? కష్టం అంటే ఏం లేకుండే. యాక్చువల్లీ పిల్లలు కరోనాకు ముందు అందరూ స్క్రీన్స్ పట్టుకోవడం, ఇంట్లో కూర్చోవడం అది చూసి ఐ వాస్ అంటే ఇంట్లో కమ్యూనిటీలో బాస్కెట్‌బాల్ కోర్ట్ ఉండే. హ్మ్. సో, ఐ వాస్ పుషింగ్ హర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆ స్క్రీన్స్ బదులు కొంచెం బయటికెళ్ళి గేమ్స్ ఆడితే అది చాలా బెటర్ అని. ఐ వాస్ వరీడ్ లైక్ స్క్రీన్స్‌కి మెయిన్ అడిక్ట్ అయిపోతారు అని అనేసి. అది నా కన్సర్న్ ఉండే ఫస్ట్. వాళ్ళని ఎట్లైనా బయట ఆడియాలి. స్కూల్స్ లేకుండే గదా! లైక్ ఎవ్రీథింగ్ వాస్ చాలా మెస్అప్ అయి ఉంది కదా అప్పుడు. సో, అప్పుడు అది పంపియడం అది మెయిన్. తర్వాత డిస్ట్రిక్ట్స్ లోకల్ అవి ఆడుతుంటే కోచెస్ ఎంకరేజ్ చేసేది. సో, ఏదో అచీవ్ చేయాలి అనేది అదొకటి ఉండేది నా దాంట్లో. సో, అట్లా మార్నింగ్, ఈవినింగ్స్ పంపించేది. ఇంకా అది మెయిన్. తన సపోర్ట్ లేకపోతే ఈవెన్ వి కాంట్ డూ ఎనీథింగ్. షీ సపోర్టెడ్ ఎ లాట్.
రైట్. కానీ స్పోర్ట్స్‌కి 4, 5 అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్ జర్నీ లేదంటే మీ దగ్గరే ఉన్నా కూడా కొంత టైం అయితే ఖచ్చితంగా దానికి స్పేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఎడ్యుకేషన్ ఎక్కడైనా నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపించిందా మీకు? ఎడ్యుకేషన్ అంటే ఎందుకో అంత అందరం చదివినాం కానీ బట్ సంథింగ్ స్పోర్ట్స్ వెళ్తే ఒక డిఫరెంట్ అని ఎడ్యుకేషన్కి ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ యూస్ టు డూ అంత తనే చేసుకుంటుండే. హ్మ్. ఐ మీన్ స్కూల్లో క్లాసెస్ అటెండ్ అయ్యి ఇంట్లో చదువుకోవడము అది మెయిన్. ఇప్పుడు 11th 12th ఇప్పుడు కొంచెం చూడాలి కానీ లైక్ షీ ఇప్పటి వరకు ఆ ఇబ్బంది రాలేదు. She scored good enough అన్నట్టు. More than 90% in her time. ఓకే. ఓకే. వాట్ అబౌట్ ఫుడ్ అండి? జనరల్‌గా తన కాంపిటీషన్ ఉన్నప్పుడన్నా మీరు తీసుకునే కేర్ అంటే, లేదా రెగ్యులర్ ప్రాక్టీస్‌కి మీరిచ్చే కేర్ అంటే, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, ఇంకా ఫుడ్ అని అంటే ఇంకేదంటే ప్రోటీన్స్ ఇవే ఇంకా నాకు తెలిసిన దాంట్లో మాత్రం కొంచెం ప్రోటీన్స్ అది మోస్ట్లీ ఇంకా ఫుడ్ ఇంకా అదే చూసుకుని ఆవిడ పడ్డ కష్టాలను చెప్పుకోవడం కూడా రావట్లేదు యాక్చువల్లీ. She makes sure she eat well. యెస్ అండి. యెస్. తనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తా అని చెప్తున్నారు తప్ప, దాని వెనకాల ఉన్న ఏమంటారు ఎఫర్ట్స్‌ని తన మాటల్లో చెప్పలేకపోతున్నారు. అంటే టు బి ఆనెస్ట్ గా రోజు మార్నింగ్ తీసుకెళ్ళటము, అంటే మా పనులన్నీ పక్కకు పెట్టి ఆ! ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాంప్స్ అవుతున్నాయి, క్యాంప్కి వెళ్ళటము. ఇప్పుడు ఇండియా టీంలో ఉన్నప్పుడు క్యాంపు చెన్నైలో అయింది. హ్మ్. సో మధ్యాహ్నం ఏమన్నా డల్గా ఫీల్ అయినప్పుడు ఏమంటే మేము వెళ్ళి అటెండ్ కావటము, కొంచెం ఎంకరేజ్ చేసి రావటము. అంటే థింగ్ ఏంటంటే కిడ్స్కి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టే బదులు అవును. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బెటర్ అనేది నేను బిలీవ్ చేసేది ఫస్ట్ థింగ్ అన్నట్టు. ట్రూ. అంటే వాళ్ళని ప్రెషర్ పెట్టను. నేను ఎప్పుడు ఏమంటానంటే నువ్వు ప్రెషర్గా నువ్వు ఆడాలి ఆడాలని అనను. అంటే నువ్వు ఎంజాయ్ చేయి గేమ్ని. దట్స్ వాట్ ఐ సే ఆల్ ద టైమ్స్. నువ్వు ఎంజాయ్ గేమ్ని ఒక్కటే ఎంజాయ్ చేయమని చెప్తాను నేను. ఇప్పుడు అమ్మాయి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప. 6 ఫీట్ ఉందంట ఇప్పుడు రైట్ నౌ. ఐ థింక్ ఇంకా 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇంకా గ్రోత్ పీరియడ్ ఉంది తనకి. అదే మా టెన్షన్ కూడా. సో ఎంత అబ్బాయిని చేసి చూడాలో మీరైతే ఇప్పుడు. అంటే మా బాబు కూడా 6'2" ఉన్నాడు. సో నేను 6'1", మా పాప 6. 6 ఐ థింక్ షీ ఈస్ 5'7". రైట్. దట్స్ సో నైస్ రియల్లీ. సో మీరు ఆ అబ్బాయిని వెతికేటప్పుడు కొంచెం గట్టిగా వెతకాలి. ఇప్పుడే మీరందరూ ఉన్నారు కదా help. రియల్లీ సార్, యాజ్ అ పేరెంట్‌గా మీ ఇద్దరిని చూసి చాలా గర్వంగా ఉంది. అంటే మాకు కూడా రియల్గా అంటే అమ్మాయిని చూస్తే మాకు ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే షీ ద ఫస్ట్ గర్ల్ హ్మ్. ఫ్రమ్ తెలుగు స్టేట్స్ బీయింగ్ ఏ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్గా చేయడం ఇండియా టీమ్కి. అంటే ఒక ప్లేయర్కి ఇండియాకు సెలెక్ట్ కావడమే ఒక డ్రీమ్. అవును. సో అలాంటిది మా పాప వైస్ కెప్టెన్గా చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకుని దాని కెప్టెన్ కావడం అనేది రియల్గా ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్. నిజం. నిజం. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్. అవును. నేను ఇప్పుడు అదే అడిగాను యాక్చువల్లీ. ఇంటర్ ఫస్ట్ ఇయరే వీళ్ళు ఇంకా చదివేది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియేట్ స్థాయికి కూడా రెడీగా ఉంటాయి. తర్వాత అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే డిగ్రీ అయిన తర్వాత ఒక ఎగ్జామ్, ఓకే. పీజీ చేస్తే వాళ్ళు పీజీ తర్వాత ఒక ఎగ్జామ్, మళ్ళీ అప్పటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టుగా అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి ఏమంటారు గ్రేడ్స్‌లో రైట్. ఏ గ్రేడ్ వరకు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు అప్లై చేసుకోకుండా డిగ్రీ అయిన తర్వాత అప్లై చేసుకుంటే అప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ ఎన్నో మనకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఇప్పుడు వీళ్ళున్న స్థాయిని, ఇదే స్టామినా, ఇదే స్ట్రెంగ్త్‌ని డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వీళ్ళు సస్టైన్ చేయగలుగుతారా? దట్ ఈస్ ఆల్సో దేర్. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ వన్స్. డెఫినెట్లీ. కోచెస్ అడ్వైస్ కూడా తీసుకోండి. ఇండియాకి రిప్రజెంట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మిమ్మల్ని చాలా సార్లు అడిగినట్టున్నాను, ఏమి అనుకోవద్దు. థ్యాంక్ యూ. సో ఒక్క క్వశ్చన్‌తో ముగిస్తానండి. ఈ సందర్భంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్‌కి మీరేం చెప్తారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడానికి ముఖ్య కారణం ఉందండి. రీసెంట్‌గా నాకు తెలిసిన అమ్మాయికి ఆల్రెడీ 2 ఆడపిల్లలు పుట్టారు. ఇంకొక ఆడపిల్ల వద్దు అని అబార్షన్ చేయించిన సందర్భాలు నేను చూశాను. అయ్యో అబ్బాయి లేడా అని ఈ రోజుకి ఫీల్ అవుతున్న మేల్ డామినేటెడ్ సొసైటీలో నేను ఉండి కూడా చాలా మంది అలా ఫీల్ అవుతున్నారు. ఏం రాకేష్? నువ్వు కూడా ఫీల్ అయ్యావు కదా, అబ్బాయి పుట్టకపోతే ఎలాగని ఇలా. సో ఇలాంటి వాళ్ళు లేదా? వెరీ గుడ్ బాయ్. సో అలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అలాంటి పేరెంట్స్‌కి, అలాంటి సొసైటీకి మీరు ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నాకు ఇక్కడ మెయిన్ ఒకటి థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అసలు ఆడపిల్లైనా మగపిల్లగాళ్ళైనా మనము స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్లో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు దాంట్లో కూడా చాలా జాబ్ అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ కాలేజీలలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈవెన్ నిన్న మొన్న ఐఐటీలో దాంట్లో కూడా రిజర్వేషన్ పెట్టారు. అవును. సో చాలా మంది అంటే మంచిగా ఆడేవాళ్ళు. ఈవెన్
కొలీగ్స్ అంటే క్లాస్ వాళ్ళతో ఆడే వాళ్ళని కూడా చూశాను. వాళ్ళ పేరెంట్స్ అంటే మా వాళ్ళు ఐఐటీ కొట్టాలి కాబట్టి స్పోర్ట్స్కి ఎక్కువ టైం ఇవ్వలేమని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కాదని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళని చదివిపిస్తున్నారు. సో అది ఒకటి, అంటే ఒక రకంగా వాళ్ళ అంటే ఎవరి పరిస్థితి వాళ్ళది. అంటే కొంతమందికి ఏంటంటే ప్రయారిటీ అదే అయ్యి ఉంటుంది. ప్రియారిటీ, ఎగ్జాక్ట్లీ ప్రియారిటీ అదే ఉంటుంది. సో లక్కీగా ఏంటంటే మాకు ప్రియారిటీ అది కాదు కాబట్టి సో చేశాను. కానీ నేను అందరికి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరిని సేమ్గా ట్రీట్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నట్టు. దట్స్ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.